అధ్యక్ష నమస్కారం. ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం, తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయినటువంటి అంశం ఇది. ఈ ధరణి అనేది ప్రవేశపెట్టబడిన తర్వాత గ్రామాల్లో ఒక అప్రకటిత అల్లకల్లోలం ఇవాళ అన్ని గ్రామాల్లో ఉంది. కారణం సరే మా మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, చాలామంది సలహాలు తీసుకున్నారు. అందరు సలహాలు తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని అందరు సలహాలు తీసుకున్నారు. పెద్దలు, ఆనాటి పెద్దలు ఒక్కరి సలహా పాటించారు. ఆ ఒక్కరు ఎవరంటే సోమేష్ కుమార్. ఆ ఒక్కరి సలహా. మరి అంత పెద్ద తెలివి కలిగిన మేధావిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు అతని మాయలో పడ్డారో నాకైతే తెలవదు అధ్యక్ష, కానీ చాలా మాయలో పడ్డారు. ఇది మీకు ఉదాహరణ చెప్పాలంటే, రోబో అనే ఒక సినిమా వచ్చింది. రోబో తయారు చేస్తాడు, ఆ తర్వాత ఆ రోబోని ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలియదు. చివరికి ఆ రోబో ఎవరిని తయారు చేశారో వాళ్ళనే ముంచేస్తుంది. అదే పద్ధతిలో పూర్వం బ్రహ్మాస్త్రాలు లేదా ఇంకేవి ఉండేవి పురాణాల్లో. అస్త్రం వదలటమే తప్పితే మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలో తెలియదు. అలాగే భస్మాసురుడి హస్తం అంటారు. భస్మాసురుడు ఎవరిని కాదు, అది ఎవరుంటే వాళ్ళకి అప్లై అయ్యిద్ది. ఎవరి తల మీద పెట్టుకుంటే వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళందరికీ అట్లా జరిగింది. ఈ ధరణికి సంబంధించి పెద్దలు కేసీఆర్ గారు చాలా ఆలోచన చేసి ఉంటారు. ఏదో మంచి చేయాలని అనుకుని ఉంటారు, కానీ అది బూమ్రాంగ్ అయింది. చివరికి ఇవాళ మొన్నటి ఎన్నికల్లో రిఫ్లెక్షన్ ప్రతి గ్రామంలో ఇంకా ఫర్దర్ రీజన్స్ ఉన్నప్పటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గ్రామాల్లో, ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది. కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది. ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు, జాగీర్దారులు, దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు, తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి. ఇవి తీసేయటం వలన మరలా పాత సిస్టమ్ వచ్చేసింది. పాత జాగీర్దారు వ్యవస్థ, పాత జమీందారుల వ్యవస్థ, పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది. ఇలా రావటం వలన రెండు రకాల నష్టం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి రుణ సౌకర్యము లేదు, కాస్తుదారుల పేర్లు లేవిక. వాళ్ళకి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు చనిపోతే. ఈ రైతు బంధు ఎవరికి వెళ్ళిందయ్యా అంటే మరల జమీందారులకు వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. మీరు కావాలంటే ప్రతి ఊర్లో వెరిఫై చేసుకోండి. వందల వేల ఎకరాలు మా దగ్గర ఉన్న, బై నేమ్ ఐ మెన్షన్ హియర్, మా దగ్గర రేగళ్ళ ఉంది. మీరు వస్తే చూపెడతాను. రేగళ్ళ కొన్ని వందల ఎకరాలు, వందల మంది, అందులో గిరిజనులు అధ్యక్ష. ఆ గిరిజనులకు రావాల్సిన, వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న భూములు అవి. గిరిజనులకు రావాల్సిన రైతు బంధు అంతా ఆయన ఒక్కడి పేరుతోనే వెళ్ళింది. మేము అనేకసార్లు ఆందోళన చేసిన ఉపయోగం జరగలేదు. ఇలా అక్కడ ద్వారా మరొక ఊరిలో, మన తెలంగాణలో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో లాగా రిజిస్ట్రేషన్లు ఉండవు, సర్వే నెంబర్లు క్లారిటీగా ఉండవు. ఇక్కడంతా సాదా బైనామాలు లేకపోతే బై నెంబర్లతో ఉంటాయి. ఈ ప్రభావం వలన నా మిత్రులకు నేను చెప్తున్నాను, అంటే మీరు తెలిసి చేశారని నేనేం అనుకోను. తెలిసి చేసినా తెలియక చేసినా సరే ప్రతి గ్రామంలో మీరు 90 మందికి మంచి చేసి ఉండొచ్చు, 10 మందికి చెడు చేస్తే చాలు, ఆ 10 మందే మిమ్మల్ని ఓడించడానికి కారకులయ్యారు.
ఇందాక నేను చెప్పినటువంటి ఊళ్ళో అయితే 10 మంది కాదు అధ్యక్ష, ప్రతి ఊర్లో. అదే అందులో ఆ కాస్తు కాలంలో ట్రైబ్స్ ఉన్నారు, నాన్ ట్రైబ్స్ ఉన్నారు, ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చాలా నష్టం దీనివలన జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అధ్యక్ష? ఆనాడు వీళ్ళు చెప్పింది స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఎట్ ఏ టైం అయిపోయింది, తొందరగా త్వరితగతిన అయిపోతుంది, అవినీతి ఉండదు, భూముల సర్వే నెంబర్లు డిస్టర్బెన్స్ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక కొత్త రకం అంతా కూడా ఆన్లైన్తో ఆ పుస్తకం ధరనిది పెట్టుకుంటే చాలు, అన్నీ స్వర్గమే అందులో కనపడుతుందని చెప్పారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంటి? అన్నీ ఏ అవినీతి జరగకూడదని అన్నారో ఆ అవినీతి ఎప్పుడూ లేనంత అవినీతి జరిగింది అధ్యక్ష. ఎప్పుడు లేనంత అవినీతి. పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోటో ఒక జిల్లానో కాదు, ఇది అన్ని చోట్ల జరిగింది. ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి, ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరి భూములు ఎవరు తిన్నారు, ఎంత అవినీతి జరిగింది. ఎందుకంటే ఆనాడు చెప్పారు 2 లక్షల కోట్ల అవినీతి అని. అసలు ఎంత వాస్తవం? ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. అలాగే భూముల సర్వే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు. మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు. నా భూమి పక్కనానికి పడిపోయింది, ఆ పక్కరాని భూమి ఇంకో పక్కరానికి పడిపోయింది. దాని అంటే కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? కలెక్టర్కి కూడా అప్పుడు అధికారం లేదు. ఒకవేళ ఉన్నా కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు, ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలవదు. మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష. ఆ భూములు మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకోళ్ళకి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు, మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి సరిచేద్దాం అనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే ఎంఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అంటే ఇది అంతకుముందు రిజిస్ట్రార్ ఉండేవాడు, తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలకు అప్పచెప్పడంతో అక్కడున్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారో ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది. తర్వాత క్విక్ డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరణి వలన వచ్చింది అధ్యక్ష. అంతేకాదు దీనిలో అంతకుముందు పార్టీషన్ ఉండేది. ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా 45 రోజుల సమయం ఉండేది అధ్యక్ష. 45 రోజుల సమక్ష నా భూమి నేను ఇంకోళ్ళకి అమ్మితే ఇది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి విఆర్ఓలు ఉండేవాళ్ళు, సిస్టమ్ ఉండేది. ఇది తీసేయటం వలన స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు వస్తే అన్నదమ్ముల మధ్య నేను లేను, మా అన్నే వెళ్తాడు అక్కడికి, వెళ్ళిపోయి ఇదంతా మాదేను ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయింది అధ్యక్ష. ఇక నాకు రాదు, మళ్ళీ నాదేం తేల్చుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే అది పరిష్కారం కాదు. ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య అందరి మధ్య అని నేను చెప్పను, కానీ ఎక్కువ మంది మధ్య అన్నదమ్ముల మధ్య కూడా దీనివలన తగు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఈ కేవలం కంప్యూటర్ పైన ఆధారపడటం, అంతకుముందంటే మాన్యువల్ కూడా ఉండేది. ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు, కానీ ఎక్కువ నష్టం జరిగింది. అందువల్లనే దీని అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా పైన ధరణి ద్వారా ఈ సర్వే ధరణి పేరుతో పైన చేసిన సర్వే వలన
కింద ఉన్నటువంటి లొసుగులుగానే ఉన్నాయి. మా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసమని. నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన. ఏ లొసుగులని కాదు, చివరికి కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థే మొత్తం వ్యవస్థ. ఏ రాష్ట్రమైనా మన ఆధారం ఏంటంటే భూమే కదా. భూమి పేరుతో ఇంత అల్లకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇది 1923లో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష. 94 సంవత్సరాల నుంచి సర్వే లేదు, ఒక హైదరాబాద్లో 78లో మినహా. ఆ కాలంలో శిస్తు నిర్ధారణ కోసం సర్వేలు చేస్తే 1000 ఎకరాలు జమీందారులు, పటేలు, పట్వారీలు, జాగీర్దారుల చేతుల్లో అప్పుడు సర్వేలో వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు. గుట్టలు ఇటువంటి అయితే సర్వేలు చేసుకోలేదు. అవి కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ మొదలైనాయి. ఆ జమీందారు, జాగీర్దారు చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని తిరిగి మన ఈ ధరణి పేరుతో మరలా పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకి పోయాయి అధ్యక్ష. అదేవిధంగా నేను చెప్పినటువంటి బై నెంబర్లు ఇటువంటి అన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఏం రాసుకునే వాళ్ళంటే మింజుమిలే అంటే ఏంటంటే అందాజా అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు అందాజాలు లేవు, పేపర్లు లేవు, ఏమి లేవు. ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష. ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగిందనేది మీ ద్వారా తీసుకొస్తున్నాం. అప్పుడు విఆర్ఓ ఉండేవాడు, తహసీల్దార్ ఉండేవాడు, జాయింట్ కలెక్టర్ ఉండేవాడు. ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి. ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి అధ్యక్ష. అదేవిధంగా రికార్డ్స్ అనేది మన మదర్ ఆఫ్